హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. చేసే విధానాన్ని చూపిస్తాను, చూడండి. దొండకాయ కారం చేయడానికి ముందుగా స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టాను, చూడండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ హీట్ ఎక్కువ అయిపోతుందండి, ఎందుకంటే నాన్ స్టిక్ గిన్నె కదా, తొందరగా హీట్ అవుతుంది. ఇదిగో నేను ఆయిల్ పోస్తున్నాను. దొండకాయ కారానికి సరిపడగా ఆయిల్ అదిగోండి, అది సరిపోతుంది. ఇదిగోండి, ఈ ఆయిల్ కాగిపోయిందండి. నేను ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేయించుకొని తీసేస్తానండి. ముందే బాగా వేగాక తీసేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఉల్లిపాయలు వేసాను. మూత పెట్టేస్తున్నానండి. ఉల్లిపాయలు ఎలా వేగాయో చూద్దామండి. అదిగోండి, ఎలా వచ్చినాయి చూడండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఈ గిన్నెలోకి తీసేస్తానండి. ఈ గిన్నెలోకి తీసి పక్కన పెడతాను, చల్లారాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగినాయి, తీసి పక్కన పెట్టాను, చల్లారుతాయి. ఇదిగోండి, నేను కొన్ని మెంతులు వేస్తున్నానండి. నేను ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్. ఇదిగోండి, మెంతులు వేసాను చూడండి అందులో. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను చూడండి. దొండకాయ ముక్కలు ఇందులో వేసేస్తాను చూడండి. ఇదిగోండి, దొండకాయ ముక్కలు ఇందులో వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే నీళ్ళ వచ్చేస్తుంది. ఆయిల్లో మాత్రమే మగ్గాలి కనుక ఇదిగోండి, నేను అలా ఉంచేస్తాను. ఒక 5-10 మినిట్స్ అలా మగ్గనిస్తే బాగా మగ్గుతాయి. తర్వాత చూపిస్తానండి. నేను ఇంట్లో గరం మసాలా పౌడర్ని మిక్స్ పట్టుకుని ఇంట్లో పెట్టుకున్నానండి. ఇది అన్నీ ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నేను వేయించేసి యాలకులు, లవంగాలు అన్నీ ఉంటాయి, ఇలా పౌడర్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఈ పౌడర్ని ఇప్పుడు ఉల్లి కారంలో వేయడానికని నేను ఒక 1/2 స్పూను, ఎంతో కాదండి, ఇదిగోండి, ఇది ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే అవి 1/4 కిలోయే. అదిగోండి, అందులో వేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందాక మనం ఉల్లిపాయలు అవి మీకు చూపించాను కదండి, వేయించుకున్న ఉల్లిపాయలు. ఇదిగోండి, ఈ ఉల్లిపాయలు కూడా అందులో వేసేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసాను చూడండి. ఇప్పుడు ఉల్లికారానికి మనకి ఎంత కారం పడుతుందో చూసుకొని అంత కారం వేసుకోవాలండి. నేను కొంచెం కారం ఎక్కువే వేస్తాను. ఇదిగోండి, 2 స్పూన్లు వేసాను నేను, సరిపోతుందండి. ఇప్పుడు మనకు ఎంత పడుతుందో అంత చూసుకు వేసుకోవాలి, ముందే ఎక్కువ వేసుకోకూడదు. ఓకేనండి. ఇప్పుడు ఇవి మిక్స్ పడదాము. ఇదిగోండి, ఇలా మిక్సీలో వేసి పెట్టాను. ఇక మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్స్ పడదామండి మనం. ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ పట్టాము. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇదిగోండి, ఈ లోపల మన దొండకాయ ముక్కలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. ఇదిగోండి, దొండకాయ ముక్కలు ఈ విధంగా వేగినాయి చూడండి. ఇంకా బాగా వేగాలండి. ఇంకొక 5 నిమిషాలు వేగాక పసుపును, సాల్ట్ వేద్దాము. ఓకేనండి. ఇదిగోండి, కొంచెం పసుపు వేస్తున్నాను. మనకు ఎంత కావాలో అంత సరిపడగా పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసానండి. మీకు ఆ వీడియో కొంచెం మిస్ అయింది. ఇదిగోండి, ఇవి బాగా మగ్గాక ఉల్లి కారానికి సంబంధించినవన్నీ ఇందులో వేయచ్చండి మనం. ఇదిగోండి, ఈ విధంగా వేగినవి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని అందులో వేసేస్తాను. నేను కొంచెం ఒకేసారి ఇలా ఇందులో వేసేసుకొచ్చాను. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి, ఇందులో వేసేసాను. వేసేసి
నేను ఉల్లిపాయ కూడా తక్కువే వేసానండి, పావు కిలో ఒక్క ఉల్లిపాయ వేసాను, పావు కిలో అని. పచ్చిమిరపకాయలు అవసరం లేదండి, మనం కారం వేస్తాము, కొంచెం మసాలా సరుకులు వేస్తాం కదండి. మధ్యలో కొన్ని మెంతులు, కొంచెం టేస్ట్కి మెంతులు వేసానండి. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మీరు వేసుకోవాలని ఏమీ లేదు, నేనైతే వేసాను. ఇదిగోండి, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళకి ఏమో అవసరం లేదు. ఓకేనా? చెప్పాను కదండి, బ్యాచిలర్స్కి నేను చెప్తున్నానని. వాళ్ళకి ఇంత ఇలా చేయాలంటే అంత ఓపిక ఉండదు. వాళ్ళకి మళ్ళీ ఈజీ మెథడ్లో వేరే కర్రీ కూడా చెప్తానండి, దొండకాయలోనే. ప్రజెంట్ అయితే ఇది చూడండి. ఇదిగోండి, అన్నీ వేసాం కదా, ఎలా మగ్గనియో చూద్దాము. నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలండి. ఇక లైట్గా ఆయిల్ వస్తుంది చూడండి. ఇదిగోండి, సరిపడగా వేసుకోవాలండి, ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకూడదు. దొండకాయ ఉల్లికాయ కారానికి మనం ముక్కలు దొండకాయలు ఏ విధంగా కట్ చేసుకోవాలో కొంతమందికి అనుమానం రావచ్చు. పొడవుగా కోసుకొచ్చండి, లేదంటే గుత్తి వంకాయలు కోయచ్చు, లేదంటే మనం ఫ్రై చేయడానికి రౌండ్గా కోస్తాను చూడండి, అలా అయినా కోయచ్చు. ఎలా చేసినా మనం చేసే విధానం బాగుంటే సరిపోతుంది. అదిగోండి, అలా దగ్గరకు వచ్చింది. ఇంకా 2 మినిట్స్ తర్వాత కట్టేస్తానండి. వేరే గిన్నెలో వేసాక మీకు చూపిస్తాను. దొండకాయ ఉల్లికారం చేయడానికి మంట ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకోవాలండి, సిమ్లోని. మీడియం కూడా కాదు, ఒక సిమ్లో పెట్టుకుంటే ఒక అలా ఉడికిద్దండి. ఇదిగోండి, కర్రీ దగ్గరకు వచ్చింది, ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఇది వేరే గిన్నెలో పెట్టి మీకు చూపిస్తాను. మన దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర కొత్తిమీర లేదు. ఇదిగోండి, పావు కిలో దొండకాయలు కొంటే ఇంత అయిందండి కర్రీ, బాగానే అయింది. నేను చెప్పిన అవన్నీ మీరు చూశారు కదా, మీ దొండకాయలను బట్టి మీరు చూసుకోండి. ఓకేనండి, ఈ దొండకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఉంటానండి, బాయ్.